ప్రజా సంకల్పం తెలంగాణ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ హైడ్రా ఒక నిర్ణయాన్ని స్వాగతిస్తుంది. అయితే ముందుగాల మేము ఈ కొన్ని అభ్యంతరాలు తెలిపాము హైడ్రా విషయంలో. కానీ ఇప్పుడు ప్రతిరోజు హైడ్రా యొక్క చర్యలు లీగల్గా తీసుకుంటున్న చర్యలు చాలా బాగుంటున్నాయి. క్లైమేట్ క్రైసిస్, పర్యావరణ పరిరక్షణ కోసం చెరువులు మనకు చాలా అవసరము. ఆ చెరువుల రక్షణ కోసం నిత్యం చాలా కూల్చివేతలు అవన్నీ జరుగుతున్నాయి. చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కూల్చివేతలలో బడాబాబులు ఉన్నారు. ఈరోజు చూసాము, అందులో న్యాయ వ్యవస్థకు సంబంధించిన జడ్జిలు ఉన్నారు, పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్ ఉన్నారు. దయచేసి అందరూ కూడా ఈ చెరువుల పరిరక్షణ కోసం అయితే చేస్తున్నారు. అందరూ సహకరించండి. కోర్టులోకి వెళ్ళి న్యాయస్థానానికి వెళ్ళి సమయం తీసుకోవడం అవన్నీ అలా వద్దండి. ఎందుకంటే ఇక సంవత్సరాలు తలబడి అలా ఉంటుంది. ఫస్ట్ మనం చెరువులో కట్టుకోవడమే తప్పు. తెలిసి కట్టుకున్నారా తెలియక కట్టుకున్నారా ఇక దాని గురించి మాట్లాడేది లేదు. అందరూ సహకరించండి, హైడ్రాకి సహకరించండి. ముఖ్యమంత్రి గారు చేస్తున్న నిర్ణయాన్ని మనందరం స్వాగతించాలా. చాలామంది ప్రజలు హర్షిస్తున్నారు. ప్రతి ప్రాంతంలో రోజుకి ఈ యొక్క చెరువుల ఆక్రమణల మీద తీసుకున్న చర్యల మీద ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ప్రజా సంకల్పం కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తుంది. ఏ చెరువులో ఎక్కడెక్కడ కబ్జా అయ్యో అవన్నీ మీద అని గతంలో మేము న్యాయస్థానాలు కూడా వెళ్లాల్సి వచ్చింది చెరువుల పరిరక్షణ కోసం. దయచేసి ప్రజలు కూడా అందరూ ముందుకు రండి. మీ యొక్క ప్రాంతాల్లో చెరువుల పరిరక్షణ చేసుకోవాలి. ఎందుకంటే భూగర్భ జలాలు చాలా అసలు మనకు భూగర్భ జలాలు ఏంటి అనే పరిస్థితులు వచ్చాయి. రాబోయే రోజుల్లో చాలా క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం అందరము ఈ యొక్క ప్రభుత్వం తీసుకునే చర్యకు మనం అందరం కూడా సహకరించాలి. కాబట్టి కృష్ణమోహన్